మేడం ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. థాంక్యూ. నిజానికి అంటే ఎటువంటి రిజర్వేషన్లు లేనప్పటి నుంచి కూడా మీరు రాజకీయాల్లో ఒకవైపు కొనసాగుతూనే ఉన్నారు. సో ఇప్పుడు మహిళా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి బిల్లు మరికొద్ది సేపట్లో పార్లమెంట్ ముందుకు రాబోతుంది. అంటే 2029లోనే అమలు చేస్తామని ఎలా అనిపిస్తుంది? ఇది చాలా సంతోషంగా ఉంది. దేశంలోని మహిళలందరూ కూడా మర్చిపోయినటువంటి రోజు ఇది. చరిత్రాత్మకమైనటువంటి ఈ మహిళా బిల్లుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2023లోనే తనకిచ్చిన మహిళలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకొని పార్లమెంట్లో చట్టం చేశారు. ఈ బిల్లు 2034 తప్ప అమలు కాదు, ఇదేదో ఊరికే చేశారు, ఇదేదో కంటి తుడుపు చర్యగానే ఇది బిల్లుని పార్లమెంట్లో పాస్ చేశారనేటువంటి విధంగా చాలా పెద్ద ఎత్తున చర్చలు చేశారు. సో ఈరోజు 2029 ఎన్నికల్లోనే మహిళా బిల్లుని అమలు చేయాలని కంకణబద్దులై ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక మహిళల పక్షపాతిగా ఉన్నారనేది అనేక సందర్భాల్లో రుజువైంది మనకు. సో ఈరోజు ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుని కూడా అమలు చేస్తూ చేయడానికి ఈరోజు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి డీలిమిటేషన్తో పాటుగా అంటే స్థానాలు కూడా ఇంకా మహిళలకు పెద్ద ఎత్తున పెరిగేటటువంటి అవకాశాన్ని ప్రధానమంత్రి గారు 2029లోనే కల్పించబోతున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం మరి మద్దతు ఇస్తున్నటువంటి అందరూ కూడా దీనికి అందరూ మద్దతు ఇవ్వాల్సినటువంటి ఒక సుదినం ఇది. ఇటువంటి భారతదేశ చరిత్రలో ఒక మహిళకు ఉండేటటువంటి గౌరవం అందరికీ తెలుసు. ఒక మహిళ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది భారతదేశమే. అటువంటి మన భారతదేశంలో మహిళలకు ఇస్తున్నటువంటి ఈ గౌరవాన్ని ఇంకా పెంపొందించుకునే విధంగా ఆల్ పార్టీస్ కూడా కలిసి రావాలి. ఈ బిల్లును పార్లమెంట్లో అందరూ కూడా ఏకాభిప్రాయంతోనే దీన్ని పాస్ చేయాలి. అప్పుడే వారందరూ కూడా మహిళలకు వాళ్ళ గౌరవాన్ని ఇచ్చినట్టుగా కూడా భావించాల్సి వస్తుంది.